తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయండి. ద్వాదశ రాశిలో ఒకటి మిథున రాశి వారికి అంటే ఇప్పుడు శని భగవానుడు అశుభ దృష్టి ఏదైతే ఉందో అది మిథున రాశి వారి పైన కూడా కొంతమేర ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే శని వక్ర దృష్టిలో ఉన్నాడు. వక్ర దృష్టిలో డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా కొనసాగుతాడు 2020 సంవత్సరం. ఈ వక్ర దృష్టిలో ఉన్నటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా మిథున రాశి వారికి కొంతమేర అశుభ దృష్టి కలిగించాలైతే కనిపిస్తున్నాడు. అలానే ఇటీవల మారినటువంటి గ్రహాలు అయితే బుధుడు మారాడు, శుక్రుడు మారాడు, రవి 14వ తారీఖు మారబోతున్నాడు. రవి మారిన తర్వాత వచ్చేసి కన్యా రాశిలోకి వస్తాడు. ఆ 14వ తారీఖు లోపే కనుక బుధుడు కన్యారాశిలో ఉన్నాడు. దాంతోపాటు శుక్రుడు కూడా తులారాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించినట్టయితే కనుక మిథున రాశి వారికి ఇటీవల మారిన గ్రహాలు కావచ్చు, ఈ యొక్క మారినటువంటి 12వ స్థానంలో వచ్చినటువంటి ఆగస్టు 12వ తారీఖు ఏర్పడినటువంటి అతి సంపూర్ణమైనటువంటి గ్రహం సూర్యగ్రహణం కావచ్చు, ఈ యొక్క గ్రహణాల ఛాయ కావచ్చు, గ్రహణాల యొక్క స్థితిగతులు కావచ్చు, వీరి యొక్క గోచార ప్రకారంగా దశలు అంతర్దశలు గమనించుకున్నట్టయితే కనుక ఇప్పుడు కనుక వీరికి ఏదైనా రవి కానీ చంద్రుడు కానీ గురువు కానీ నడిచినట్టయితే కనుక వారందరికీ కూడా కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడేసి విదేశీయానం కావచ్చు, సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వ్యాపార వ్యక్తులు కావచ్చు కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కానీ కొంతమందికి ఉంటుంది శని కానీ గురువు కానీ కుజుడు కానీ దశలు నడిచే వారికి అయితే కనుక కొంతమేర వీరికి పిత్తు దోషాలు కూడా ఏర్పడేసి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేసి గొడవలు అవ్వడం, కొట్లాట్లు అవ్వడం, భార్యాభర్తలు విడిపోవడం, పెళ్ళైన వారంటే భార్యాభర్తలు విడిపోవటం లాంటివి కూడా మనం గమనించుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి దీనికి ఏంటంటే కనుక ఇక శ్రావణ మాసం 10వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. సెప్టెంబర్ 10 వరకు కూడా శ్రావణ మాసం కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి భాద్రపద మాసం వస్తుంది. ఈ 10వ తారీఖు లోపేది కనుక విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేయగలిగితే విదేశీయానం లేదా పోటీ పరీక్షలు ఏదైనా 10వ తారీఖు లోపు కనుక ఉంటే కనుక వాటిల్లో మంచి స్థాయి వచ్చేలాగా మార్కులు వచ్చి వారికి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేలా కూడా కనిపిస్తూ ఉంది. ఇక మిథున రాశి వారికి అయితే కనుక ఏదైనా పంట భూములు పండించుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. పంట భూములు కొనేదానికి కానీ పండించుకోవడానికి కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కానీ మార్కెటింగ్ రంగాల్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా కొంతమేర ఫైనాన్స్ సంబంధించి బాగానే ఉంటాయి. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే మాత్రం కొంతమేర వారికి కలిసి రాపోవచ్చు. కాబట్టి వారు ఏదైనా జాగ్రత్తగా ఉంటుండాలి. ఏదైనా లవ్ అఫైర్స్ ఉంటే వాటిని వదిలేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లవ్ పెద్దగా వీరికి సెట్ అయ్యేటువంటిది అయితే కనపడట్లేదు. ఇక లవ్ కోసం పోయామంటే మాత్రం అన్ని కోల్పోవటం, అన్ని దూరం చేసుకోవడం అలానే కనిపిస్తుంది మిథున రాశి వారికి అయితే కనుక. వారికి ఉన్నటువంటి సెన్సిటివ్ తత్వానికి అయితే కనుక ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు కూడా వచ్చేటువంటి యోచన అయితే లేదు. కాబట్టి అవి వదిలేసుకుని ఉండటం మంచిది. ఇక వీరికి ఆరోగ్య సమస్యలు అయితే కనుక ఆస్తమా కానీ లంగ్స్కి సంబంధించిన సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం వాకింగ్ చేస్తూ ఉండాలి. ఆలివ్ ఆయిల్ ఏదైతే ఆలివ్ ఆయిల్ ఉంటుందో వంటలో కానీ వీళ్ళు తినేటప్పుడు కానీ ఆలివ్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసుకుంటే కనుక ఆ ఒక ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి యోచన అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి ఆయిల్స్ యూజ్ చేసుకోవాలి. ఇక వీరికి ఎప్పుడో ఎక్కడో ఇచ్చినటువంటి డబ్బులు రావాలంటే మాత్రము ఆ భాద్రపద మాసంలో అడిగితే కనుక వచ్చేటువంటిది అయితే కనపడుతుంది. కాబట్టి అలాంటి ఆలోచన చేసుకుంటూ భాద్రపద మాసంలో అయితే అడగవచ్చు. అలాగే ఈ రాశి వారికి మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువు? ఎలానే భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి పర్వదినాలు అయితే కనుక విడిగా ఎప్పుడైనా ఎక్కడైనా పరిహారాలు చేసుకుంటూ ఉంటుంటారు, అక్కడో ఇక్కడ చేస్తూ ఉంటారు. కానీ ఎలానో భాద్రపద మాసం వినాయక చవితి వస్తుంది కాబట్టి ఈ వినాయక చవితి పర్వదినాలు కనుక 9 రోజులు నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో కనుక ఏదైనా 9వ రోజు వీరు మిథున రాశి కాబట్టి 9వ రోజు కనుక పులిహోర ఏదైనా పులిహోర చేసుకొని ఆ పులిహోర స్వామివారికి నైవేద్యం పెడితే కనుక నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఈ పులిహోర స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని చాలామందికి ఎంతోమందికి కనుక ఇరువురికి ప్రసాద రూపంగా పెట్టినట్టయితే కనుక వీరికి ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఆరోగ్యకి క్షీణించకుండా నరదిష్టి నరఘోష ముఖ్యంగా వీరి వైపు రాకుండా ఏదైనా పని చేద్దామని ముందుకెళ్తుంటే ఆటంకాలు విఘ్నాలు వెనకోకుండా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ఒక నిమ్మకాయ తీసుకుని వీరే తల చుట్టూతో దిష్టి తీసుకొని రోడ్డుకి విరువైపులో వేసుకుంటూ ఉండాలి. రోడ్డు మధ్యలో వేయకూడదు. ఇలా చేసినట్టయితే కనుక నరదిష్టి పోతుంది, పితృ దోషాలు కొంతమేర తగ్గుతాయి, వీరికి మీద ఆర్థిక సమస్యలు కూడా కొంచెం మేర తగ్గుతుంటాయి. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి రావడం గొప్ప విశేషం. కాబట్టి ఒకవేళ వీరు ఏదైనా ఇండిపెండెంట్గా వినాయక చవితి చేసుకోవాలి అనుకుంటే కనుక వీరు వచ్చేసి మహారాజ్ గణపతి ఉంటుంది. మహారాజ్ గణపతి అంటే తలపాగాతో ఉంటాడు గణపతి. అలాంటి గణపతిని తెచ్చుకొని పూజించుకుంటే కూడా వీరికి మంచి నైపుణ్యము పదవులు అన్నీ కూడా వచ్చేటువంటి యోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక వీరిపైన ఏదైనా సరే చెడు దృష్టి కానీ మందు పెట్టడం కానీ హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ కానీ అలాంటి సిమ్టమ్స్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా జాతక ప్రకారంగా దశల ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా గోచార ప్రకారంగా అయితే కాదు. అవన్నీ కూడా ఎదుటివారు మన మీద చేయించేటువంటి చెడు క్రియలు. కాబట్టి అలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా ఏ పని ముందుకెళ్ళట్లేదు అనుకున్నా ఖచ్చితంగా సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించేటువంటి విధంగా అయితే ప్రయత్నం చేయవచ్చు.
ధన్యవాదాలు గురుగారు.